చిట్ట చివరిగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒకటి రెండు విషయాలు తోవూరు నియోజకవర్గ ముఖ్య నాయకత్వం అంతా ఇక్కడ ఉంది కాబట్టి మీ దృష్టికి తేవాల్సిన ఖచ్చితంగా అవసరం. తోవూరు నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేయాలా అని ఖచ్చితంగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు నేను మేడం గారు ఎంపీ గారు ముగ్గురు ఉంటే తోవూరు నియోజకవర్గానికి ఎవరు అన్ని దగ్గర ఒక పక్క పార్లమెంట్ పోటీ చేస్తున్నాం, మరో పక్క శాసనసభ ఎన్నికలు ఎలా చేయాలా కష్టం అవుతుందో ఏది మేడం ఏందన్నా అంటే నడుపుకోకుండా ప్రభాకర్ ఒకటే మాట్లాడాడు, కళ్యాణం నాడు నాకు అన్ని చూసుకుంటాడు. కొంత కళ్యాణం చూసేవాడు ఉన్నారు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు పనిచేసిన వాళ్ళు, చిన్న నాయకుడు కార్యకర్త కాదు పెద్దదాకా. మరి ఆ రోజు ఒక ధైర్యం ముందుకు పోయేదానికి నాకెవరో ఉన్నారని ధైర్యంగా ముందుకు వచ్చేదానికి ఆ రోజు ప్రభాకర్ అని చెప్పిన మాట, ఎందుకంటే నాతోనే చెప్పాడు ఈరోజు మీ అందరిలో ఎవరైతే నిజంగా అందరం కష్టపడ్డాం, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చిన్న చిన్న ఆటపోట్లున్నా రకరకాల ఇబ్బందులున్నా అన్ని సర్దుకోల్పోయి చేయబట్టే ఈరోజు ఇంత భారీ మెజార్టీ. చిన్న ఉదాహరణ కూడా ఉంది. బుజ్జి మండలంలో 20వ వార్డులో ఒక సునీల్ అనే కుర్రాడు ఎంబీఏ చదువుకుని కుర్రాడు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అప్పటి వరకు వైసీపీలో ఉన్నవాళ్ళు కొత్తగా మన పార్టీలోకి వస్తారు. ఇప్పటికి పార్టీ కూడా తెలుసు వారి